హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. ఇప్పుడు మనం సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. సాయిబాబా టెంపుల్ ఎక్కడ అంటే మన ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి బోడుప్పల్ వెళ్తుండగా చెరకట్ట ఉంటుంది. ఆ చెరకట్టకే ఉంటుంది సాయిబాబా టెంపుల్. ఇది అదే. మనం రింగ్ రోడ్ నుండి బోడుప్పల్ వెళ్తుండగా రైట్ సైడ్లో ఉంటుంది, కుడి చేతుకు సాయిబాబా టెంపుల్. బయటకెళ్ళి చూస్తే అసలు మనకు టెంపుల్ లాగా అనిపించదు. పైన గోపురం చూస్తేనే టెంపుల్ అని గుర్తుపడతాము. లోపలికి వెళ్తే చాలా బాగుంది టెంపుల్ అయితే. చూడండి గైస్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ టెంపుల్లో ఏమేం దేవుళ్ళు ఉన్నాయి ఏంటి అన్నదంతా చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. నవగ్రహాలు బయట ఏ గుడికి వెళ్ళినా కానీ 90% నవగ్రహాలు అయితే ఉంటాయి. నవగ్రహాలకు దర్శనం చేసుకొని కాళ్ళు కడుక్కొని మళ్ళీ లోపల టెంపుల్కి వెళ్ళాలి అన్నట్టు. ఫస్టే నవగ్రహాలకు దర్శనం చేసుకోవాలి. మనం ఇంటికి వచ్చే ముందు నవగ్రహాలకు దర్శనం చేసుకోకూడదు. ఫస్ట్ నవగ్రహాలకు దర్శనం చేసుకొని కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపల దేవుళ్ళు దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు నవగ్రహాలు అయితే పువ్వులతో అలంకరణ అయితే చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు అయితే జరిగినాయి. గురు పౌర్ణమి తర్వాతనే నేను వీడియో తీసింది. ఇక్కడ ఏమేం దేవుళ్ళు ఉన్నాయి ఏంటి అనేది అయితే కరెక్ట్గా చూపిస్తాను నేను. నాగేంద్రుడు, వెంకటేశ్వర స్వామి చూడండి, చాలా బాగుంది. నాగేంద్రుడు పడగతోని ఎంత బాగుందో చూడండి. ఇక్కడ యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేస్తారంట. ఆ రోజైతే యజ్ఞం ఏం లేదు. లోపలికి వెళ్దాము ఇప్పుడు. ఇక్కడ ప్రతి నిత్యము సత్యనారాయణ పూజలు అయితే చేస్తారు. మనకు సత్యనారాయణ పూజ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ మందిర్లో సాయిబాబా మందిర్ సత్యనారాయణ పూజలు ఎప్పుడు కూడా చేయొచ్చు. మన అభయాంజనేయ స్వామి, మన ఆంజనేయ స్వామి చాలా ముద్దుగా ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో చూడండి. ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అందరికీ కూడా. భక్తి భావాలు గల స్వామి ఆంజనేయ స్వామి. వానరుడు, ఆంజనేయ స్వామికి వానరుడు ఉంటాడు కదా. ఇప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఈ ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి పక్కపక్కనే ఉన్నాయి ఈ గుళ్ళు. లోపలికి వెళ్ళిన తర్వాత దత్తాత్రేయుడు, ఇక్కడ చూపించేది దత్తాత్రేయుడు. పద్మావతి అమ్మవారు, ఈ సైడుకు పద్మావతి అమ్మవారు. పువ్వులతోనైతే అలంకారణ అయితే చాలా బాగా చేశారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి, మంగమ్మ చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల బయట నుండి చూస్తే ఇట్లా టెంపుల్ అన్నట్టుగా లేదు, కానీ ఇది శివాలయం. పక్కనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పక్కనే శివాలయం అయితే ఉంది. ఇక్కడ 7 శనివారాల వ్రతం కూడా జరిపిస్తారు. ఒక గ్రూప్ లాగా తయారైతే కొంచెం మంది శనివారం 7 శనివారాల వ్రతం అయితే చేస్తారంట ఈ గుడిలో. అంటే కొంచెం మంది రెడీ కావాలా అన్నట్టు. ఒకరు ఇద్దరు ఉంటే చేయడం వాళ్ళకు కూడా కష్టం. అందుకే కొంచెం మంది, ఒక 10 మంది, ఒక 15 మంది అట్లా ఉన్నారనుకోండి, 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తారంట. ప్రతి శనివారము 7 శనివారాలు చేస్తారు. 8వ శనివారం కూడా చేస్తారు. చూడండి, లోపల దుర్గామాత దగ్గరికి అయితే వెళ్దాం రండి. దుర్గామాత చాలా దూరం నుండి చూపిస్తున్నాను చూడండి. దగ్గరకు వచ్చేదాకా శ్రీచక్రం అయితే చాలా పెద్దగా ఉంది. దుర్గామాత ముందు శ్రీచక్రం చాలా పెద్దగా ఉంది.
ఇది ఎల్లో కలర్ లాగా కనిపించేది శ్రీచక్రమే, అక్కడ తయారు చేసింది. ఇక్కడ ప్లేట్లో ఉన్నది ఎప్పుడు మనం కుంకుమార్చన చేసుకునే శ్రీచక్రం అన్నట్టు. మన చదువుల తల్లి సరస్వతీదేవి. మనకు చదువు కావాలి అంటే సరస్వతీదేవి ఉండాలి, కంపల్సరీ సరస్వతీదేవిని పూజించాలి. దుర్గాదేవి. దుర్గాదేవి అయితే భయంకరమైన దేవి. దుర్గాదేవి కూడా చాలా అందంగా ఉంది. సారీ కూడా చాలా బాగా కట్టించారు. మళ్ళీ హైట్ కూడా చాలా పెద్దగా ఉంది దుర్గాదేవి కూడా. ఇక్కడ పార్వతీదేవి. చూడండి, ఈ ముగ్గురు దేవతలు పక్క పక్కనే ఉంటే ఎంత అందంగా ఉంది, ఎంత బాగుందో చూడండి. అమ్మవార్లు చాలా మహిమగల్ల తల్లులు. ఇక్కడ సరస్వతీదేవి ముఖ్యమే మనకు, దుర్గాదేవి ముఖ్యమే, పార్వతీదేవి ముఖ్యమే. అందరూ కూడా ఎప్పుడు పూజలు చేస్తూ ఉండే దేవత. చూడండి గైస్, మనం ఇప్పుడు పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. సాయిబాబా టెంపుల్లోకి వెళ్దాం. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు చేస్తారని చెప్పాను కదా, పీటలు ఇవన్నీ సత్యనారాయణ పీటలు. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయొచ్చు అంట పూజ మాత్రం. ఇప్పుడు ఇక్కడ సాయిబాబా టెంపుల్, సాయిబాబా ఉయ్యాలలో పడుకోవడము ఇవన్నీ ఉన్నాయి. ఉయ్యాలలో కూర్చుండబెట్టింది చూడండి. ఇప్పుడు దూరం నుండి సాయిబాబాని అయితే చూపిస్తున్నాను. సాయిబాబా టెంపుల్ కూడా చాలా బాగుంది. నంది సాయిబాబాకు ఎదురుగా కూడా నంది ఉంది. మన శివుడికి కూడా నందే ఉంటుంది, సాయిబాబాకు కూడా నందే ఉంది. ఇక్కడ పల్లకిలో సాయిబాబా ఎలా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు కానీ ముద్దుగా ఉన్నాడు సాయిబాబా పల్లకిలో. ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు. మన ఏ పూజకైనా ఫస్ట్ మనం చేసేది విఘ్నేశ్వరుని పూజ. ఏ గుడికి వెళ్ళినా విఘ్నేశ్వరుని దర్శించుకుని మిగతా దేవుళ్ళని దర్శించుకుంటాం కాబట్టి విఘ్నేశ్వరుడు ఫస్ట్. ఇక్కడ సాయిబాబా ఉయ్యాలలో సాయిబాబా అయితే ఉన్నాడు. మనము పిల్లలకి తొట్లలో ఊపినట్టుగా అందరూ ఇట్లా ఒక 3-4 టైమ్స్ ఊపి దర్శించుకుంటారు ఉయ్యాలను. ఇక్కడ సాయిబాబా టెంపుల్ గురించిన వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఏవైనా వివరాలు కావాలనుకుంటే అక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సాయిబాబా టెంపుల్ మన గురు పౌర్ణమి అయిపోయింది కదా, డెకరేషన్ అంతా అయితే తీసేస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్లో పాదాలు ముందు చిన్న సాయిబాబా అయితే ఉన్నారు. తర్వాత వెనకాల సాయిబాబా. చాలా బాగుంది. టెంపుల్ కూడా బాగుంది. ఆరతి టైం మధ్యాహ్నం 12ంటికి ఆరతి చేస్తారు కదా, ఆరతి టైం ఆరతి అయితే అవుతుంది. చూడండి, సాయిబాబాకు ప్రతినిత్యము 12 గంటలకు ఆరతి చేస్తారు. ఎక్కడైనా ఏ టెంపుల్లో అయినా ప్రతినిత్యము ఆరతి అయితే జరుగుతుంది. ఇక్కడ సాయిబాబా చాలా మహిమగల్ల దేవుడు. మీరు వెళ్ళాలనుకుంటే సాయిబాబా గుడికి వెళ్ళొచ్చు. ఇక్కడ మాత్రం చాలా స్పష్టమైన దేవుడు అన్నట్టు. చూడండి, ఇక్కడ ఇదంతా అక్కడ గుడిలోనే మన సంతోషి మాత లక్ష్మీదేవి, సాయిబాబా సంతోషి మాత కాదు, లక్ష్మీదేవి, సాయిబాబా. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. అన్నదానం అనేది మనము ఎక్కడ పోయినా ఏది పెడతామన్నా చాలు అంటారు కానీ చాలు అనరు కానీ అన్నం పెడితే చాలు అంటారు ఎవరైనా కానీ. అన్నదానం చాలా మంచిది. ఇక్కడ అన్నదానం చేయడానికి కూడా మనము డబ్బులు ఇవ్వచ్చు. ఇక్కడ కూడా సాయిబాబాకు సంబంధించిన వివరాలన్నీ పూజల గురించి కానీ జపాల గురించి కానీ
ఇదంతా సాయిబాబాకు సంబంధించినవి. ఇక్కడ కూడా సత్యనారాయణ పీటలు అయితే ఉన్నాయి. పువ్వులు అయితే ఇంకా చాలా ఉన్నాయి. పండగకు తీసుకొచ్చారు. పండగ నెక్స్ట్ డే పువ్వులు కూడా ఉన్నాయి. గురు పౌర్ణమి కదా. ఇది దూని. ఇక్కడికైతే ఇక్కడ సాయిబాబా దూని అంటే చుట్టూ కట్టేశారు. అది లోపల ఇట్లా పైనకు వెళ్ళడానికి పొగ గొట్టంలాగా అయితే పెట్టారు. బయటకేం పొగ రావట్లేదు. దూని మనకు బయటకేం కనిపించదు. అదేం కనిపించదు, లోపలనే ఉంటుంది. మొత్తం టెంపుల్ అయితే మొత్తం చూపించాను. చూడండి ఎంత బాగుంది, నీట్గా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే చాలా నీట్గా ఉంది, బాగుంది. మీకు వీలు చూసుకొని వెళ్ళి రావచ్చు. ఇవి బయట చెట్లు, గుడి బయట. ఇది చూడండి గైస్. నేను చూపించిన వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, బాయ్ బాయ్.